హలో అండి అందరికీ. రీసెంట్గా నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాను. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీ వీరుడు, అడవి సంపదనని రక్షించే వీరుడు మడావి హిడ్మా చంపించబడ్డాడు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక వీరుడిని చంపించేసింది. ఎందుకు, దానికి కారణం కూడా చెప్పాలి కదా. అసలైతే మడావి హిడ్మా మంచివాడా చెడ్డవాడా? నాకు తెలిసినంత వరకు మడావి హిడ్మా చాలా మంచివాడు. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, ఆదివాసులకి వాళ్ళ హక్కులను రక్షించే వీరుడిగా, అడవి సంపదను కాపాడే వీరుడిగా మడావి హిడ్మా పోరాటం అనేది కొనసాగించాడు. ఆ పోరాటంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడున్న అడవులని నాశనం చేసి మైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మైనింగ్ ఆపేయడం కోసం మడావి హిడ్మా అనేది పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో మడావి హిడ్మా చంపించబడ్డాడు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఇక్కడ కొన్ని మైనింగ్ పనులు అనేది స్టార్ట్ చేసింది. ఆదివాసుల జీవన విధానం మీద దెబ్బ కొడుతుంది. ఆదివాసులు అడవి సంపద మీద వాళ్ళు అడవి సంపదను కాపాడుతూ అడవి సంపద మీద జీవన విధానం కొనసాగిస్తున్నారు. ఆ జీవన విధానం లేకుండా చేస్తున్న గవర్నమెంట్ మీద ఆ ఆదివాసీ వీరుడు మడావి హిడ్మా పోరాటం అనేది కొనసాగించాడు. ఆ పోరాటంలో చనిపోవాల్సి వచ్చింది. ఎందుకు చంపాల్సి వచ్చింది గవర్నమెంట్కి? అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ హక్కులేంటి? ఒక్కసారి చర్చలకు దిగి మాట్లాడి వాళ్ళ సమస్యలని తీరుస్తే బాగుండేదిగా. చంపాల్సి ఎందుకు వచ్చింది? మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదికి చర్చల్లో దిగుతారు, కానీ మన ఇండియాలో మన రాష్ట్రంలో ఉన్న, ఇలాంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ వీరులు ఎందుకు పోరాటం చేస్తున్నారనే ఒక్క మాట అడిగి చర్చలకు దిగితే అసలు ఇలాంటి వీరుని మనం కోల్పోవాల్సి వచ్చేది కాదు. మీరేమంటారు? ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవి సంపద అనేది నాశనం చేయబడుతుంది, అడవులు అనేది నాశనం చేయబడుతున్నాయి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మైనింగ్ పనులు అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడున్న సంపదను మొత్తం సెంట్రల్లో ఉండే, అంటే ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి ఒప్పజెప్పడానికి, ప్రాజెక్టులు కట్టడానికి ఇక్కడ అడవి అనేది నాశనం చేస్తుంది. నాకైతే ఇది ఎంత వరకు నచ్చలేదు. రీసెంట్గా ఆదివాసీ వీరుడు, బడుగు బలహీన వర్గాల వీరుడు, అడవి సంపదను కాపాడే ఆదివాసీ మడావి హిడ్మా రీసెంట్గా ఈ పోరాటంలో పాల్గొని చాలా వరకు పోరాటం చేశాడు. కానీ ప్రాణాలు దక్కించుకోలేకపోయాడు. అమర్ రహే, మంచి వీరుని మనం కోల్పోవాల్సి వచ్చింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మంచి వీరుని చంపేసింది. ఇలాంటి వీరులు మళ్ళీ పుడతారు. మనలో కాదు, మనలో నుంచే మనం బయటికి రావాలి. ప్రజల్లో మనము ఇలాంటి సమస్యల గురించి మాట్లాడాలి. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అడవి సంపద అనేది దోచుకొని అక్కడున్న అన్ని వనరులను నాశనం చేసి ఆదివాసులకి, బడుగు బలహీన వర్గాలకి జీవన విధానం లేకుండా చేస్తుంది. మీరేమంటారు? ఈ ఆదివాసీ హిడ్మా మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.